కుక్క కరిస్తే భారీ పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే సుప్రీంకోర్టు. గత 5 ఏళ్లుగా రూల్స్ అమలు చేయట్లేదని ఫైర్. కుక్క కాటు కేసులకు డాగ్ లవర్స్ ఫీడర్స్ కూడా బాధ్యులని వెల్లడి. ప్రజల ప్రాణాలు పోతున్న కళ్ళు మూసుకొని ఉండాలా అని ఆగ్రహం అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వీధి కుక్కలు చాలా కూడా వాస్తవానికి అటాక్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ బైక్ల మీద పోయేటప్పుడు అటాక్ చేస్తున్నాయి, స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తా ఉన్నాయి. సో చాలా వరకు కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది, వీధి కుక్కలకు సంబంధించి షెల్టర్లకు పంపించండి ఆ కుక్కలను అని చెప్పి ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. సో ప్రభుత్వాలు కొంత పట్టించుకోవడం జరగడం లేదు. వాస్తవం కూడా చాలా చోట్ల ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఆ కుక్కలు కలవడం వల్ల చాలా రేపిస్ వచ్చే వ్యాధి కనిపిస్తూ ఉంది. ఆ కుక్క కాటు వల్ల చాలా ఇబ్బంది, చనిపోయే వాళ్ళు ఉన్నారు పిల్లలు. ఒకేసారి ఒక 10 కుక్కలు మూకుమ్మగా దాడి చేస్తూ ఉన్నాయి. సో ఇబ్బంది జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మనం ఆ వార్తలు చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, అన్నింటిలో చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? సో ఈ డాగ్ లవర్స్ ఏమంటా ఉన్నారు, కాపాడుకోవాలని చెప్తారు. కాపాడాలి, ఎవరు వద్దనలేరండి. సో మీరు ఇంట్లో కుక్కను పెంచుకోండి, పిల్లిని పెంచుకోండి, కోడి పెంచుకోండి, కోళ్ళను పెంచుకోండి, ఎవరు వద్దంటలేరు. సో మనుషుల మీద దాడి చేసే పరిస్థితి వచ్చేది కదా, తప్పదు కదా. కుక్కల్ని చంపేయని చెప్పి ఎవరు అనడం లేదు కదండి. కుక్కల్ని షెల్టర్కు తరలించాడని చెప్తా ఉన్నారు. అది జరుగుతూ ఉన్నది ఇక్కడ స్పష్టంగా. సో ఇక మరి డాగ్ లవర్స్ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కందిని పెడతా ఉన్నారు. మరి ప్రజల మీకు ఓకే అండి, కుక్కల మీద ప్రేమ ఉంది, ఎవరికైనా ప్రేమ ఉంటుంది, విశ్వాసంగా ఉంటుంది అని చెప్పి కుక్క కానీ పిల్లి కానీ. సో మనం అట్లా మన ఇంట్లో ఒక మనిషిలాగా చూసుకుంటాం, కుక్కనైనా పిల్లినైనా అంత బాండింగ్ ఉంటుంది మనిషికి ఆ జంతువుకు. సో దాన్ని కారణంలో తప్పు పడతలేదు. కానీ మరి మీకు కుక్క మీద ఉన్న ప్రేమ మరి మనిషి ప్రాణాల మీద ఉండాలి కదా, వాళ్ళ మీద ఉండాలి కదా, కొంచెం ఆలోచన చేయాలి కదా.